ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మ. ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సోలనాయిడ్. ఓకే. ఎనర్జీ డెన్సిటీకి ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని ఉన్నాయి. అవి రాస్తాను, నోట్ చేసుకోండి. ఎనర్జీ డెన్సిటీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు డిఫరెంట్. ఆఫ్ కోర్స్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ కెపాసిటర్ మీకు తెలుసు, హాఫ్ సివి స్క్వేర్ కదా. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే, జస్ట్ మినిట్. ఓకే. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతంటే ఈబి అంటాం దాన్ని. ఈబి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ అమ్మా. ఓకే, ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వేర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక తీసుకుంటే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఓకే, సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి బేసిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవి. అఫ్ కోర్స్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అంటే హాఫ్ సివి స్క్వేర్ క్యూ స్క్వేర్ బై 2c హాఫ్ క్యూవి ఇలా డిఫరెంట్ గా చెప్పొచ్చు. ఓకేనా. దీనికి మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది హెచ్ లో చెప్పాం, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ లో చెప్తే కనుక ఇది ఫార్ములా. బిలో కూడా చెప్పొచ్చు కదా. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ హెచ్ అయితే, అంటే ఐ వాల్యూ కనుక 0 అయితే అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, బి బై మ్యూ నాట్. అప్పుడు మనం ఈబిని ఎలా రాసుకోవచ్చు, బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అని రాసుకోవచ్చు. ఓకేనా. అలాగే దీన్ని కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే ఎప్సిలాన్ నాట్ ఈని డి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ నాట్ ఈ డి అయితే దాన్ని కూడా డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ, అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డి బై ఎప్సిలాన్ నాట్. సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఎప్సిలాన్ నాట్. ఓకేనా. ఈ అంటే డి బై ఎప్సిలాన్ నాట్ కాబట్టి డి స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. అంటే పర్ యూనిట్ వాల్యూమ్కి ఎనర్జీ ఎంత ఉంటుందో మీకు చూడండి, హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ అక్కడ లేదు. ఓకేనా. హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ లేకుండా ఏముంది, బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ ఉంది. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ అన్నా కరెక్టే. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, హాఫ్ ఎంబీ స్క్వేర్ లాగా ఉంటుంది చూడడానికి కైనటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఎం బదులేమో మ్యూ నాట్ పెర్మిబిలిటీ వస్తుంది. అఫ్ కోర్స్ వెలాసిటీ బదులు ఫీల్డ్ వస్తుంది, అప్లైడ్ ఫీల్డ్. ఓకేనా. సో హాఫ్ మ్యూ నాట్ హెచ్ స్క్వేర్ అన్నా లేకపోతే బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అన్నా సరే ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థం. వేరే హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్ అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అర్థం. ఓకేనా. సో అది, సో దీనికి ఆన్సర్ ఎంతంటే బి స్క్వేర్ బై 2 మ్యూ నాట్ అమ్మా. ఓకేనా. సో a coil of 200 turns carrying a current of 10 amperes produces a magnetic field of, or magnetic flux field కాదు, magnetic flux of 10 వెబర్. ఓకేనా. వెబర్ అని ఇచ్చారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5b ఇచ్చినట్టు లెక్క. ఓకేనా. ఏం కట్టమన్నారు, క్యాలిక్యులేట్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఫ్లక్స్ పరంగా ఎలా రాసుకోవాలి, మామూలుగా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈని ఇంకోలా రాసుకోవచ్చు. ఎలాగా, హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అని రాసినప్పుడు మనకి ఇందులో ఎనర్జీ స్టోర్డ్ కదా ఈ. ఓకే. సో కాయిల్ ఆఫ్ 200 టర్న్స్ ఉన్నాయి, తర్వాత ఫ్లక్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5i, సారీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5 కాదు, 5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ. ఫ్లక్స్కి ఫార్ములా 5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ కదా. సో అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5/i అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చేస్తాను చూడండి. మామూలుగా ఎక్స్ప్రెషన్ కనుక ఎనర్జీకి ఫార్ములా ఇలా రాసుకుంటే హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అని రాసుకుంటే మనం ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా.
ఐ వాల్యూ ఎలాగో ఉంది 10 amperes ఆఫ్ కరెంట్ అని ఇచ్చాడు. సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ అనుకుంటే ఓకేనా, అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5/I ఓకేనా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5/I అన్నప్పుడు 5 అంటే ఫ్లక్స్ ఎంత 10 వెబర్, మొత్తం ఎన్ని టర్న్స్ 200. సో 2000/I అంటే 10. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 200 అవుతుంది ఓకేనా, 200 హెన్రీ. సో ఎల్ ఈక్వల్ టు 200 ని సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ LI స్క్వేర్, ఐ అంటే మళ్ళీ 100. సో ఎంత అవుతుంది మీకు 50 టైమ్స్, సో 10 ఓకేనా, 10,000 అంటే ఎంత అవుతుంది 10⁴ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 10⁴ జౌల్స్. ఓకే, సో ఇదమ్మా ఎక్స్ప్రెషన్. ఓకేనా, అఫ్ కోర్స్ మీరు పర్మిబిలిటీని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే ఇలా కూడా చేసుకోవచ్చు. పర్మిబిలిటీ వాల్యూ అన్నోన్ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి 4π × 10⁻⁻7 ఇదంతా చేయాలి ఓకేనా. జనరల్గా ఈ ఫ్లక్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయడం బెటర్ అంటే ఎల్ వాల్యూ కట్టేసి అప్పుడు దాని నుంచి ఐ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హాఫ్ LI స్క్వేర్ అంతా వస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ ఈక్విలిబ్రియం రిలేటింగ్ ది ఈక్వేషన్ రిలేటింగ్ మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇన్ టర్మ్స్. సౌజన్య చెప్పమ్మా. ఎవరమ్మా మరి పై క్వశ్చన్ లో కూడా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ కూడా ఈక్వలెంటే చెప్పాలంటే. ఎనర్జీ డెన్సిటీ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సాలినాయిడ్ హాఫ్ LI స్క్వేర్ అని కూడా అనొచ్చమ్మా. B²/2μ0 కరెక్టే, హాఫ్ LI స్క్వేర్ కూడా కరెక్టే. ఓకే సార్. ఆఫ్ కోర్స్ హాఫ్ CV² ఇర్రెలవెంట్ అవుతుంది, అలాగే H²/2μ0 ఎలాగో తప్పే ఓకేనా. రెండు కూడా పర్మిసిబుల్ ఆన్సర్స్ ఏనమ్మా సౌజన్య. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ రిలేటింగ్ మొబిలిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హాల్ కాన్స్టెంట్ R. ఇది నేను ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్పాను కదా, μ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా R. దాన్ని మనం μ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా RH అని చెప్పుంటాను నేను. RH అంటే తెలుసు కదా, హాల్ కోఎఫిషియంట్. హాల్ కోఎఫిషియంట్ కనుక తెలిస్తే మనం ఏం కట్టొచ్చు, మొబిలిటీ ఆఫ్ ది చార్జ్ క్యారియర్ అంటే కట్టొచ్చు. తర్వాత సింక్రో సైక్లోట్రాన్ మెయింటైన్స్ రెజొనెన్స్ కండిషన్ బై, చెప్పండి సింక్రో సైక్లోట్రాన్ లో ఏది మార్చి రెజొనెన్స్ ని మనం కాపాడుకుంటాం? సైక్లోట్రాన్ కి సింక్రో సైక్లోట్రాన్ కి తేడా అదే, ఎక్విప్మెంట్ అంతా ఒకటే, ఏది కాన్స్టెంట్ ఏది వేరీ చేస్తాం అన్నదే క్రైటీరియా ఇక్కడ. ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తాం. వెరీ గుడ్. మీకు సైక్లోట్రాన్ అయినా సింక్రోట్రాన్ ఏదైనా సరే రెజొనెన్స్ కండిషన్ గుర్తుండాలి. ఏంటి రెజొనెన్స్ కండిషన్? F0 ఈజ్ ఈక్వల్ టు QB/2πm. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే సైక్లోట్రాన్ కానీ లేకపోతే సింక్రో సైక్లోట్రాన్ కానీ వర్క్ చేస్తుంది, లేకపోతే అది యాక్సలరేట్ చేయడానికి బదులుగా డిసలరేట్ చేస్తుందని చెప్పాను కదా పార్టికల్స్ ని. ఇందులో మనం m అనేది రిలేటివిస్టిక్ మాస్. సో m పెరుగుతుంది కాబట్టి పార్టికల్స్ యాక్సలరేట్ అయ్యే కొద్దికి m పెరుగుతుంది. అప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి మనం రెండు మెథడ్స్ వాడతాం. ఏం చేస్తాం, m పెరిగినట్టుగా b ని కూడా పెంచితే కరస్పాండింగ్ గా అది ఏ టెక్నిక్? అది సైక్లోట్రాన్ ఓకేనా. సైక్లోట్రాన్ లో జరిగేది ఏంటి, F0 ని కాన్స్టెంట్ గా పెట్టి RF ఫ్రీక్వెన్సీ మార్చకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇంక్రీజ్ చేస్తారు, అది సైక్లోట్రాన్. సింక్రో సైక్లోట్రాన్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మార్చకుండా ఇప్పుడు m పెరుగుతున్నప్పుడు QB/2πm వాల్యూ తగ్గుతుంది కదా, అప్పుడు F0 ని కూడా తగ్గించాం అనుకోండి, రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో ఫ్రీక్వెన్సీని డిక్రీజ్ చేస్తూ రెజొనెన్స్ ని కాపాడుకుంటే అది సింక్రో సైక్లోట్రాన్ ఓకేనా. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ RF వోల్టేజ్. చేంజ్ అని కూడా చెప్పక్కర్లా, డైరెక్ట్ గా డిక్రీజ్ అనే చెప్పేయచ్చు ఓకేనా. నెక్స్ట్, ఏ సైక్లోట్రాన్ యాక్సలరేట్స్ బీమ్ ఆఫ్ ప్రోటాన్స్ టు 24 MeV. సేమ్ సైక్లోట్రాన్ విల్ యాక్సలరేట్ ఎ డ్యూటిరాన్ బీమ్ టు ఓకేనా. మీరు ఎనర్జీ ఫార్ములా చెప్పండి, సైక్లోట్రాన్ లో యాక్సలరేట్ అయిన పార్టికల్ యొక్క మాక్సిమం ఎనర్జీ ఫార్ములా ఏం చెప్పాను నేను? EM is equal to R² Q² B² 2m అంతేనా. ఓకే, ఇందులో మీరు ఈ m కదా, ఇది ఈ m ఈజ్ ప్రపోర్షనల్ టు
ఆర్ అంటే అఫ్ కోర్స్ ఆ సైక్లోట్రాన్ లో ఉన్న డీస్ అని ఉంటాయి హాఫ్ సర్క్యులర్ షేప్ లో, ఆ డీస్ యొక్క రేడియస్, బి అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, క్యూయు ఎం అనేది రెండు పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకేనా, పార్టికల్స్ విచ్ ఆర్ బీయింగ్ యాక్సలరేటెడ్ వాటి ప్రాపర్టీస్ క్యూ ఎం అనేవి. ఓకేనా, ఇక్కడ మీరు పోటీ వేటి మధ్య ఉంది? ప్రోటాన్ కిను డ్యూటిరాన్ కి ఉంది. ప్రోటాన్ కి డ్యూటిరాన్ కి తేడా ఎక్కడ వస్తుంది చెప్పండి? ప్రోటాన్ అంటే ఏంటి? హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్ అనుకోండి, అంతే కదా. డ్యూటిరాన్ అంటే ఏంటి? హెవీ హైడ్రోజన్ అంటారు కదా. చెప్పండి, డ్యూటిరాన్ అంటే ఏంటమ్మా? ఐసోటోప్స్ హైడ్రోజన్. ఐసోటోప్ ఆఫ్ హెవియర్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, అంటే 1H2. సో రెండింటికి తేడా ఎక్కడ వస్తుంది? ప్రోటాన్ కి డ్యూటిరాన్ కి. ఎందులో తేడా వస్తుంది? చార్జ్ లో వస్తుందా, మాస్ లో వస్తుందా తేడా? మాస్. ఎందుకని? ప్రోటాన్ అంటే మామూలు కన్వెన్షనల్ గా హైడ్రోజన్ లో, ఓకేనా, ప్రిడామినెంట్ గా ఉండే హైడ్రోజన్ లో ప్రోటాన్ ఒకటే ఉంటుంది. కానీ దేర్ ఈస్ అన్ ఐసోటోప్, హెవియర్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ విచ్ ఇస్ కాల్డ్ డ్యూటిరాన్. ఇట్ కంటైన్స్ న్యూట్రాన్ ఆల్సో. సో డ్యూటిరాన్ లో ప్రోటాన్ కి అదనంగా న్యూట్రాన్ ఉంటుంది. సో తేడా ఎక్కడ వస్తుంది? న్యూట్రాన్ యాడ్ అవడం వల్ల ఛార్జ్ ఏ మారదు. ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ డ్యూటిరాన్. సో క్యూ అనే దానికి ఇక్కడ రెండింటికి సేమే, కానీ ఎం అనేది మారుతుంది. ఎం డబల్ అవుతుంది ఇంచుమించు. అంటే ప్రోటాన్ న్యూట్రాన్ మాస్ మనం ఈక్వల్ అనుకుంటే డబల్ అవుతుంది కదా. సో ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది? ఈఎం ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m అని కదా. ఎందుకు క్యూని కన్సిడర్ చేయట్లేదు సార్ అంటే, క్యూ రెండింటికి ఒకటే కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయక్కర్లా. ఒకవేళ క్యూ కూడా డిఫరెంట్ గా ఉందనుకోండి, క్యూ/m అని రాసేవాడిని, లేదా సారీ Q²/m అని రాసేవాడిని. సో ఈఎం ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m కాబట్టి దాని అర్థం ఏంటి? మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మాక్సిమం ఎనర్జీ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇన్ అదర్ వర్డ్స్ మనం ఎలా రాసుకోవచ్చు ఇది? ఈఎం డ్యూటిరాన్ బై ఈఎం ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? ఎం ప్రోటాన్ బై ఎం డ్యూటిరాన్. ఎం ప్రోటాన్ బై ఎం డ్యూటిరాన్ ఎంత? ప్రోటాన్ కంటే డ్యూటిరాన్ ట్వైస్ బరువుగా ఉంటుంది కాబట్టి 1/2. సో ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు? డ్యూటిరాన్స్ ఎంత ఎనర్జీకి యాక్సలరేట్ అవ్వగలవు? ప్రోటాన్స్ కి ఎనర్జీ ఎంత? కరెస్పాండింగ్ 24 కదా. అందులో హాఫ్ అంటే 12 MeV కి యాక్సలరేట్ అవ్వగలవు ఏవి? డ్యూటిరాన్స్. ఓకేనమ్మా. సో ఎక్స్ప్రెషన్ గుర్తుంటే మనం ఇలా ఏం చేసుకోవచ్చు? సిమిలర్ గా ఏ ప్రాపర్టీ రెండింటికి డిఫరెంట్ గా ఉందో చూసుకొని దాని డిపెండెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చూసుకొని మనం చేయొచ్చు. ఇది అర్థమైనట్టే కదమ్మా? ఓకే, మీరు ఇక్కడ ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంపారిజన్ చేసినప్పుడు రెండింటికి తేడా ఓన్లీ మాస్ లోనే ఉంది, కానీ ఒక సందర్భంలో ఛార్జ్ లో కూడా తేడా ఉంటుందమ్మా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్ నేను ఆల్ఫా పార్టికల్స్ ని కంపేర్ చేశాడు అనుకోండి, అప్పుడు మీరు ప్రపోర్షనల్ టు 1/m ఒకటి తీసుకుంటే సరిపోదు. ప్రపోర్షనల్ టు Q²/m అని తీసుకుని దాన్ని బట్టి డెరైవ్ చేసుకోవాలి. ఓకేనా, సో అది కాంటెక్స్ట్ ని బట్టి, ఇచ్చిన ప్రాబ్లం ని బట్టి చేయాలి. నెక్స్ట్, కర్ల్ E ఈజ్ ఈక్వల్ టు -∂B/∂t. దీన్ని ఏమంటారు? కర్ల్ E ఈజ్ ఈక్వల్ టు ఫారడేస్ లా. డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇది డిఫరెన్షియల్ ఫార్మ్. ఇంటిగ్రల్ ఫార్మ్ పొద్దున్న వచ్చింది, ఇంటిగ్రల్ E⁻.dl⁻ ఈజ్ ఈక్వల్ టు -d/dt ఇంటిగ్రల్ B⁻.ds అని చెప్పాను. తర్వాత బీటాట్రాన్ కండిషన్ చెప్పాను కదా, 5b ఈజ్ ఈక్వల్ టు 2πr²a. నెక్స్ట్, an electron and proton are projected at right angles to a uniform magnetic field, okay na, with the same kinetic energy. Then దేని ట్రజెక్టరీ లెస్ కర్వ్డ్ గా ఉంటుంది అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పార్టికల్ రైట్ యాంగిల్లో ఎంటర్ అయితే దాని ట్రజెక్టరీ ఏమవుతుందని చెప్పాను నేను? ఏమ్మా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏదైనా ఒక పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న డైరెక్షన్ కి 90 degrees లో ఎంటర్ అయినప్పుడు ఆ ఫీల్డ్ లోకి దాని ట్రెజెక్టరీ ఏమవుతుంది? సర్క్యులర్ సార్. సర్క్యులర్ కదా. మనం చాలా డెప్త్ లో డిస్కస్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క పెక్యులియర్ నేచర్ అని చెప్పాను నేను కదా. అంటే ఎక్స్ప్రెషన్ కూడా చెప్పింటాను. F is equal to Q into V bar cross V bar. ఓకేనా? అదే పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ప్యారలల్ గా ఎంటర్ అయింది అనుకోండి, దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండదు, అసలు పని చేయదు, జీరో అవుతుంది. ఎందుకని? బి యాంగిల్ జీరో అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్పాడు? ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ ప్రొజెక్టెడ్ ఎట్ రైట్ యాంగిల్స్ టు ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వి బార్ కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees. అప్పుడు F is equal to QVB అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ పార్టికల్ యొక్క డైరెక్షన్ కంటిన్యూస్ గా చేంజ్ అయ్యి అదొక సర్క్యులర్ ట్రాజెక్టరీలోకి వెళ్తుంది. ఈ సర్క్యులర్ ట్రాజెక్టరీ యొక్క కర్వేచర్ దేనికి ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. కాకపోతే ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు. ఏంటి? సేమ్ కైనటిక్ ఎనర్జీ. రెండింటికి కైనటిక్ ఎనర్జీ ఒకటి ఉంది. ఇప్పుడు సర్క్యులర్ ఆ ట్రాజెక్టరీలో ఉన్నప్పుడు దాని రేడియస్ కి ఎక్స్ప్రెషన్ చెప్పాను. R is equal to ఎంత? mv/qb. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి ఎలా చేస్తారు ఇది? మనం చూడగానే ఏం చేయాలని అనిపిస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ కాబట్టి మాస్ వెలాసిటీ అలాగే క్యూ కంపేర్ చేసి చేద్దాం అనిపిస్తుంది. ఇక్కడ కైనటిక్ ఎనర్జీ సేమ్ అన్నప్పుడు మనం ఎలా మాడిఫై చేయాలి దీన్ని చెప్పండి ఒకసారి. కైనటిక్ ఎనర్జీ సేమ్ అంటే ఏమవుతుంది? కైనటిక్ కాదు. కైనటిక్ ఎనర్జీ is not just function of velocity, it is also a function of mass of the particle. ఓకే, సో కైనటిక్ ఎనర్జీ సేమ్ అన్నాడంటే సింపుల్ గా వెలాసిటీ ఎక్కువ ఉందని అనుకోకూడదు. ఓకేనా? ఒకసారి బరువైన పార్టికల్ కి కైనటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో కైనటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలి? p²/2m కింద రాసుకోవాలి. ఓకేనా? p²/2m. ఓకే, ఇప్పుడు మనకి కైనటిక్ ఎనర్జీ సేమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు p²/2m అనేది రెండింటికి ఒకటే, అంతే కదా? p²/2m. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే pe² is equal to p²/2mp. ఓకేనా? ఇలా రాసిన తర్వాత ఇప్పుడు R లో మనకి Q అనేది పట్టించుకోకర్లా. ఎందుకని? ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ కి ఛార్జ్ ఒకటే. ఆఫ్ కోర్స్ ఎలక్ట్రాన్ కి నెగిటివ్ అయితే ప్రోటాన్ కి పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? R ప్రపోర్షనల్ టు mv కదా. mv అంటే ఏంటి చెప్పండి? R ప్రపోర్షనల్ టు √p అనే కదా అర్థం. √p కదా, p కదా. కంట్రోల్ ఒకసారి R ప్రపోర్షనల్ టు p. ఓకేనా? అంటే మనం రేడియస్ రేషియో తీసుకుంటే ఇక్కడ ముందు రేషియో ఫార్ములా రాబట్టేద్దాం. R ప్రపోర్షనల్ టు mv అంటే ప్రపోర్షనల్ టు p కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను? R ప్రోటాన్ బై R ఎలక్ట్రాన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎలా రాసుకోవచ్చు దీన్ని? మొమెంటమ్ ఆఫ్ ప్రోటాన్ బై మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంతే కదా. సో మనకి ఈ రేడియస్ అనేది డిపెండ్స్ ఆన్ ది రేషియో ఆఫ్ మొమెంటా. ఓకేనా? రేషియో ఆఫ్ మొమెంటా తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ కైనటిక్ ఎనర్జీ సేమ్ ఉంది కాబట్టి ఈ రేషియో దేని మీద డిపెండ్ అవుతుంది? ఏ రేషియో? p²/pe² ఈజ్ ఈక్వల్ టు mp/me, అంతే కదా. అప్పుడు ఈ రేషియో రూట్ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? √mp/me. ఓకేనా? ఇప్పుడు కంపేర్ చేసుకోండి. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ మోర్ దెన్ ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఈ రేషియో ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అంటే RP గ్రేటర్ దెన్ RE అవుతుంది. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏ పార్టికల్ కి ఎక్కువ ఉంటుందంటే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే నా ఉద్దేశం సర్కిల్ యొక్క రేడియస్ దేనికి ఎక్కువ కర్వ్డ్ పాత్ ఉంటుంది అంటే దేనికి ఎక్కువ ఉంటుంది? ప్రోటాన్ కి ఎక్కువ కర్వ్డ్ పాత్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది మనకి ఒక పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయినప్పుడు ఇట్ ఫాలోస్ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ అంటే కర్వ్డ్ పాతే కదా. ప్రశ్న ఏంటి మనకి? ఏ పార్టికల్ కి ఆ కర్వ్డ్నెస్ ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏ పార్టికల్ కి రేడియస్ ఎక్కువ ఉంటుందని అడగడమే ఇండైరెక్ట్ గా. ఓకేనా? సో మీరు R is equal to mv/qb కాబట్టి ఓకేనా
ఎంవి బై క్యూబీ. సో ఆర్ ఏమవుతుంది, క్యూ అనేది రెండింటికి కాన్స్టెంట్, బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఆర్ ప్రపోర్షనల్ టు పి కదా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్ ప్రపోర్షనల్ టు పి అయినప్పుడు ఆర్పి బై ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు పిపి బై పిఈ. ఓకేనా. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ రాసి దాన్ని మనం ఇలా రీరైట్ చేసుకోవాలి, పి స్క్వేర్ బై 2m అని. ఓకేనా. అప్పుడు కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ కాబట్టి రేషియోస్ ఈక్వల్ చేశాను. అప్పుడు పిపి స్క్వేర్ బై పిఈ స్క్వేర్ ఎంత అవుతుంది, ఎంపీ బై ఎంఈ అవుతుంది. ఓకేనా. సో అఫ్ కోర్స్ అప్పుడు పిపి బై పిఈ వచ్చి రూట్ ఎంపీ బై ఎంఈ వస్తుంది. అంటే ఆర్పి బై ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎంపీ బై ఎంఈ. ఓకేనా. సో మీకు రేడియస్ ఏమవుతుంది, ప్రోటాన్ రేడియస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎలక్ట్రాన్ యొక్క రేడియస్ కంటే. ఓకేనా. సో ఏం చెప్పచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తిరిగినప్పుడు ప్రోటాన్ ఒక సర్కిల్లో తిరిగితే మీకు ఎలక్ట్రాన్ ఏమవుతుంది, కొంచెం స్మాలర్ సర్కిల్లో తిరుగుతుంది. ఓకే. సో రేడియస్ దేనిది ఎక్కువ ఉంటుంది అంటే ప్రోటాన్ది ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రెజెక్టరీ విల్ బి లెస్ కర్వ్డ్ దెన్ ప్రోటాన్ ట్రెజెక్టరీ. ఓకే, చూడండి. An electric current passes through a straight wire. ఒక స్ట్రైట్ వైర్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. At a distance 5 centimeters from the wire, magnetic field is P. Magnetic field at 20 centimeters from the same wire. ఇది కూడా నోట్ తో చెప్పేసే ప్రాబ్లం. మనకి magnetic field due to current passing through a wire, B is equal to mu naught I by 2 pi r కదా. B is equal to mu naught I by 2 pi r. సో B is proportional to 1 by r కదా. ఓకేనా. సో మీకు 5 సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఫీల్డ్ B అయితే 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్కి వెళ్ళేటప్పటికి B వాల్యూ తగ్గిపోతుంది. ఎన్ని రెట్లు తగ్గిపోతుంది, ఆబ్వియస్లీ 4 టైమ్స్ తగ్గిపోతుంది. 1 by r కదా, r స్క్వేర్ కాదు. సో 4 టైమ్స్ తగ్గుతుందంటే ఫీల్డ్ ఎంత అవుతుంది, B by 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ టౌ ఆఫ్ ఆర్సి సర్క్యూట్, ఇదంతా ఆర్సి. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ రెజొనెన్స్ సిరీస్ సర్క్యూట్. సిరీస్ సర్క్యూట్ లో మీకు ఇంపిడెన్స్ మినిమం అవుతుంది తెలుసు కదా, కరెంట్ మాక్సిమం అవుతుంది. అప్పుడు కరెంట్ కి వోల్టేజ్ కి మధ్యన ఫేజ్ డిఫరెన్స్ 0 అవుద్దమ్మా. 0 అవుతుంది కాబట్టి మీకు పవర్ ఫ్యాక్టర్ ఎంత అని చెప్పాలంటే 1 అని చెప్పాలి. నెక్స్ట్ a coil having an inductance of 100 microhenry has a Q value of 500 at 5 megahertz. Its effective resistance is. Okay, దీన్ని ఎలా చేయాలంటే 1 minute చూడండి. ఇది ఎలా చేయాలంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఇందాక నేను ఫార్ములా చెప్పాను, ఒమేగా ఎల్ బై ఆర్ అని. దీని నుంచి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఒమేగా ఎల్ బై క్యూ. ఓకేనా. ఒమేగా అంటే అఫ్ కోర్స్ 2 పై ఎఫ్ కదా, 2 పై ఎఫ్ ఎల్ బై క్యూ. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు 2 పై అంటే 6.28 ఇంటూ ఎఫ్ అంటే 5 మెగాహెర్ట్జ్ ఇచ్చారు కదా, 5 ఇంటూ 10⁶ ఇంటూ ఎల్. ఎల్ అంటే 100 మైక్రో హెన్రీ. 100 మైక్రో అంటే 10⁻⁻6 బై క్యూ వాల్యూ ఎంత 500. ఓకేనా. ఇది ఇంకా సింప్లిఫై చేసుకోవడం. సింప్లిఫై చేస్తే ఇక్కడ పవర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 10⁻6 10⁻⁻6 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది, 6.28 ఓమ్స్ అవుతుంది. అంటే ఆన్సర్ ఇది. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ కి తెలిసిన ఎక్స్ప్రెషన్ లో మనం ఇది డిరైవ్ చేయాలి. ఓకేనా. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఓకే, యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ పాయింటింగ్ వెక్టర్. పాయింటింగ్ వెక్టర్ అంటే ఎస్ ఈక్వల్ టు ఈ క్రాస్ హెచ్ కదా. ఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు ఈ బార్ క్రాస్ హెచ్ బార్. దీని నుంచి యూనిట్స్ తెలియదు మనకు. అఫ్ కోర్స్ దీన్ని కూడా ఇంకోలా రాస్తాం.
బై మ్యూ ఇంటూ ఈ బార్ క్రాస్ బి బార్ అని కూడా రాసుకోవచ్చు. పాయింటింగ్ వెక్టర్ అంటే డెఫినేషన్ తెలియాలి, యూనిట్స్ తెలియాలంటే. అంటే ఎనర్జీ పాసింగ్ త్రూ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. అంటే ఎనర్జీ అంటే జౌల్స్ కదా, జౌల్స్ పర్ యూనిట్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, జౌల్ పర్ సెకండ్ ని వాట్స్ అంటారు కదా. సో వాట్ పర్ మీటర్ స్క్వేర్ అనేది మీకు ఏమవుతుంది, పాయింటింగ్ వెక్టర్ యొక్క యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ జెర్మేనియం శాంపిల్ ట్రేసెస్ ఆఫ్ గాలియం ఆర్ యాడెడ్ యాజ్ ఇంప్యూరిటీస్. గాలియం అనేది ట్రైవాలెంటా పెంటావాలెంటా చెప్పండి? గాలియం ట్రైవాలెంట్ యాడ్ చేస్తే వచ్చేది ఏంటి, పీ టైప్ సెమీ కండక్టర్. ఓకేనా. నెక్స్ట్, హోల్ డెన్సిటీ ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇది రిపీట్ అయింది. P is equal to Ni square by Nd. ఇక్కడ Ni square by Na రాకూడదు, ఎందుకంటే మీకు ఎన్ టైప్ మెటీరియల్ ఫామ్ అవుతుందంటే డోనర్ ఆటమ్స్ వల్ల వస్తుంది కదా, అది యాక్సెప్టర్ ఆటమ్స్ వల్ల వచ్చేది పీ టైప్. పెంటావాలెంట్ యాడ్ చేస్తాం కదా ఎన్ టైప్ ఫామ్ అవ్వాలంటే, పెంటావాలెంట్ ని ఏమంటాం మనం, డోనర్ అంటాం. ఎందుకంటే అది ఒక సర్ప్లస్ ఎలక్ట్రాన్ ఒకటి ఎక్కువ ఉంటుంది దాని దగ్గర, అందువల్ల ఆ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి దాన్ని డోనర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్, a 10 volt Zener diode is used to regulate the voltage across a variable load resistor. The input voltage is 13 volts, maximum load current is 85 milliamperes, and minimum Zener current is 15 milliamperes. Then calculate the series resistance. Okay, series resistance. R is equal to V by I. ఓకేనా. మీ ప్రాబ్లం నేను మీకు సాల్వ్ చేసి నేను పెడతాను, అందులో చూసుకోండి. మీరు ఎవరైనా సాల్వ్ చేశారా ఇది? ఆల్రెడీ మీరు ప్రీవియస్ పేపర్ చూసుకుంటారు కదా. ఇచ్చిన ఆన్సర్స్ లో 4 వచ్చింది ఏదన్నా ఒకటి? చేయలేదు సార్. ఓకే సరే, నేను చేసి పెడతానులే. రిలేషన్ బిట్వీన్ ట్రాన్సిస్టర్ కరెంట్ ఐఈ, ఐబి, ఐసి. ఓకేనా. ఇది 1:1 మైనస్ ఆల్ఫా ఆల్ఫా, ఎందుకంటే దానికి ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఐఈ ఇస్ టు ఐబి ఇస్ టు ఐసి చేస్తున్నప్పుడు ఐబిని ఐఈలో రాయగలగాలి. ఓకేనా. ఇప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై ఐబి కదా. అప్పుడు ఏమవుతుంది, మీరు ఐబి ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై గామా అని రాస్తారు. సో ఐఈ ఈజ్ టు ఐబి ప్లేస్ లో ఐఈ బై గామా. అఫ్ కోర్స్ ఐసికి ఐఈకి రిలేషన్ తెలుసు కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐఈ. ఓకేనా. సో ఇదేమవుతుంది ఇప్పుడు, ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ. ఓకేనా. సో ఆల్ఫా ఐఈ. సో రేషియో ఏమవుతుంది, 1:1 బై ఇది గామా. ఓకేనా. 1 బై గామా ఈజ్ టు ఆల్ఫా. ఓకేనా. 1 బై గామా అంటే నథింగ్ బట్ 1 మైనస్ ఆల్ఫా. సో ఇలా వస్తుందన్నమాట రేషియో. 1:1 మైనస్ ఆల్ఫా ఈజ్ టు ఆల్ఫా. నెక్స్ట్,
current gain alpha and beta of transistor in common base and common emitter configuration are related as. ఇది మీకు తెలుసు కదా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా ఒకటి ఫార్ములా ఉంది, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఉంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అఫ్ కోర్స్ గామా అంటే 1 ప్లస్ ఆల్ఫా వస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? బీటా వాల్యూ చెప్తే కనుక ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా రావాలి, అది లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యూనివర్సల్ గేట్. మనకు తెలుసు నార్ గేట్, నాండ్ గేట్ ని యూనివర్సల్ గేట్స్ అంటారు కాబట్టి నార్ గేట్ అనేది కరెక్ట్ ఆప్షన్. Okay. Field due to an electric dipole at an axial point and point on the perpendicular bisector. ఇది మనం క్లియర్ గా డిస్కస్ చేసిన క్వశ్చన్. ఇది మీకు పొటెన్షియల్ కి ఫార్ములా వచ్చింది కదా, V is equal to P cos theta by 4 pi epsilon naught r square వచ్చింది. దీని నుంచి నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎక్స్ప్రెషన్ చెప్పాను కదా, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ఎక్స్ప్రెషన్ లో యాక్సియల్ డైరెక్షన్ లో ఫీల్డ్ పర్పెండిక్యులర్ కి ఫీల్డ్ కి ఎన్ని టైమ్స్ ఉంటుందని చెప్పాను, E1 is equal to 2E2 అని చెప్పాను. మీరు నోట్స్ లో రాసుకొని కూడా ఉంటారు. ఓకేనా? సో యాక్సియల్ డైరెక్షన్ లో ఫీల్డ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది దేనికి, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పోలిస్తే. ఓకేనా? E1 is equal to 2E2. ఎక్స్ప్రెషన్ కూడా 1/r³ వచ్చి √1 + 3 cos square theta వస్తుంది, దాన్ని బట్టి వస్తుంది. ఓకేనా? సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ఎ మెటీరియల్ ఈస్ గివెన్ బై 1.44 అంటున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఓకేనా? n is equal to √k ఫార్ములా. సో 1.44 కి రూట్ ఎంత, 1.2 కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అవుతుంది, 1.2. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఈజ్ టు, డైఎలక్ట్రిక్ వలన ఏమవుతుంది, కెపాసిటెన్స్ పెరుగుతుందని చెప్పాను, ఇంక్రీజ్ ద కెపాసిటెన్స్. ఓకే. నెక్స్ట్, ది కెపాసిటీ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఈజ్ 0.2 మైక్రోఫారడ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు. ఎనర్జీ స్టోర్డ్, సింపుల్ ఫార్ములా, ఎనర్జీ అంటే ఏంటి, హాఫ్ CV². ఓకేనా? హాఫ్ సి అంటే ఎంత, కెపాసిటెన్స్ కదా, ఎంత ఇచ్చాడు, 0.2 మైక్రోఫారడ్స్, 0.2 10⁻⁻6 V², 2 volts కదా, అంటే 4. సో ఏమవుతుంది, 0.4 × 10⁻⁻6 జౌల్స్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ U is equal to ½ CV² కి ఇంకో ఫామ్ కూడా ఉందమ్మా, ఒకటి ఫామ్ కదా, ఇంకో 2 ఫామ్స్ ఉన్నాయి. ఓకేనా? Q²/2C అని ఒక ఫార్ములా, ½ QV అని ఒక ఫార్ములా, ఇలా 3 రకాలుగా వాడుకోవచ్చు. కెపాసిటర్ యొక్క, కెపాసిటర్ లో స్టోర్ అయిన ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. Okay, next. 2 capacitors having capacities 2 microfarads and 4 microfarads are joined in series. సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎంత అవుతుందో తెలుసు కదా, 1/C is equal to 1/C1 + 1/C2. సో ఈ ఫార్ములాని బట్టి కడతారు. ఇంకా డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది, 2 తీసుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పొచ్చు, C1C2/C1 + C2. ఓకేనా? అఫ్ కోర్స్ దీన్ని మీరు ఎల్సిఎం చేస్తే అదే వస్తుంది. కడితే ఎంత అవుతుంది, 4 × 2 8/4 + 2 6 అంటే ఎంత, 4/3 అంటే 1.33 కదా. సో ఆన్సర్ ఎంత, 1.33 మైక్రోఫారడ్స్. తర్వాత ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. పొద్దున్న లిస్ట్ చెప్పాను కదా, పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో H2O డయామాగ్నెటిక్, అంటే పొద్దున్న చెప్పాను కాబట్టి నాకు గుర్తుంది, H2O డయామాగ్నెటిక్, సోడియం క్లోరైడ్ సాల్ట్ కూడా డయామాగ్నెటిక్ అని చెప్పాను, జింక్ కూడా డయామాగ్నెటిక్ అని చెప్పాను. నోట్స్ చూడండి ఒకసారి. ఓకే. ఇప్పుడు తర్వాత CuCl2 లో మీకు Cu+ ఒకలా ఉంటుంది, Cu2+ ఒకలా ఉంటుంది అమ్మా. CuCl2 లో ఆబ్వియస్లీ Cu+2 కాబట్టి Cu+2 కు మాత్రం పారా నేచర్ ఉంటుంది అమ్మా. Cu+ అయితే మళ్ళీ డయా నేచర్ ఉంటుంది. ఓకేనా? సో అది చూసుకోండి. సో ఎగ్జాంపుల్ ఫర్ పారామాగ్నెటిక్ అన్నప్పుడు CuCl2 వస్తుంది. ఓకేనా? తర్వాత పోల్ స్ట్రెంగ్త్ పర్ యూనిట్ ఏరియా, దాన్ని
ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటారు. పోల్ స్ట్రెంగ్త్ పర్ అంటే I ఈజ్ ఈక్వల్ టు M/V కదా, అలాగే పోల్ స్ట్రెంగ్త్ పర్ యూనిట్ ఏరియా అన్నా కూడా ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి. An infinitely long conductor carries a current of 100 milliamperes. Then the magnetic field at point magnetic field due to infinitely long conductor B is equal to formula ఏమనుకున్నాం మనం, mu0I/2πr అనుకున్నాం కదా. ఓకేనా, సో దీన్ని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయడమే. r అంటే 10 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా, సో మీకు ఇక్కడ mu0/4π వాల్యూ మీకు తెలుసు కదా, 10⁻⁻⁷. ఓకేనా, అప్పుడు mu0/2 ఏంటమ్మా, mu0/2π అవుతుంది, 2 × 10⁻⁷. ఓకేనా, I అంటే ఇచ్చారు కదా కరెంట్ 100 మిల్లీ ఆంపియర్స్. ఓకేనా, 100 × 10⁻³ బై mu0/2π వాల్యూ డైరెక్ట్ గా వేసేసాం కదా, ఇంకా 2π ఉండదు. r అంటే ఎంత, 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ అంటే 0.01. దీన్ని సింప్లిఫై చేసుకోవడమే. ఓకేనా, సో 200/0.01 × 10⁻⁻10 అవుతుంది. ఇక్కడ 10⁻⁻2 వేసుకుంటే అది పైకి వెళ్ళి 10⁻2 అంటే 10⁻⁻8 రాసుకుంటే ఇక్కడ 200. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 × 10⁻⁻6 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి అమ్మా మీరు, టెస్లా వస్తుంది, అది Wb/m². మనం ఎక్కడన్నా ఒక ఫ్రాక్షన్ తప్పేసామేమో చూడండి. మీకు సేమ్ వస్తుందంటే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 0.01 కాదు కదా, నేనే పొరపాటు వేసాను, 0.1 వస్తుంది ఇక్కడ, 0.1. ఓకే, 0.1 కాబట్టి ఇది ఆన్సర్ ఎలా మారుద్ది అంటే బై ఇది 200 × 10⁻⁻10/0.1. ఓకే, సో 200 × 10⁻⁻9 అవుతుంది, అంటే 2 × 10⁻⁻7 అన్నమాట. సో ఆప్షన్ 4 కరెక్ట్. ఎక్కడమ్మా ఇదమ్మా, 2 × 10⁻⁷. ఏమో సౌజన్య, అదేనా నువ్వు అడిగేది? mu0/4π వాల్యూ ఎంత, 10⁻⁻7 కదా. mu0/2π వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? దీన్ని ఎలా రాసుకోవచ్చు, mu0/2 × 2π అని రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్. సో a particle of charge q traveling with velocity v enters a magnetic field of strength b at an angle making 90 degrees. 90 degrees లో ఎంటర్ అయింది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది. ఓకేనా, విత్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పార్టికల్ F ఈజ్ ఈక్వల్ టు ఎంత, QVB కదా. స్కేలార్ నోటేషన్ లో QVB sin θ 1 అయిపోద్ది కదా ఎలాగో. సో అది బాగా లెంజ్ లా ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కదా, మనం ఇది డిస్కస్ చేసాం. For 5 modern physics, Mosley's law tells us the root mu proportional to Z. Next, a coil has a resistance of 0.3 ohms. If a 12-volt EMF is applied across the coil, energy stored in the magnetic field is so and so.
Calculate the inductance of the coil after the current has built up to the maximum value. Energy stored in a magnetic field, అది కూడా మనకి ఇండక్టెన్స్ లో రావాలి అంటే ఏం చెప్పాను ఇందాక నేను, హాఫ్ ఎల్ఐ స్క్వేర్ కదా, యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎల్ఐ స్క్వేర్, అంతే కదా. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి, ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా, రెసిస్టెన్స్ ఇచ్చాడు, తర్వాత ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ ఇచ్చినట్టు లెక్క. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కట్టాల్సింది ఎల్ కాబట్టి ఎల్కి ఎక్స్ప్రెషన్ రాయండి, 2E/I². ఓకేనా, ఇందులో 2E, ఈ అంటే ఎనర్జీ స్టోర్డ్ ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు, 30 జౌల్స్. ఐ ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టే లెక్క. ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు V/R కదా. సో V/R అంటే V అంటే ఎంత, 12 volts బై R అంటే 0.3. ఓకేనా, స్క్వేర్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 60/12/0.3 అంటే 40 కదా, 40 స్క్వేర్ అంటే 40 × 40. ఓకే, సో క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్ చేయండి, అప్పుడు 6/160, 6/160 అంటే అఫ్ కోర్స్ 3/80 కదా, 3/80. ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 37.03 సంథింగ్ వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి అమ్మా, అంటే మనం 300/80 వేసేసుకొని 10⁻⁻² అని రాసుకుంటే 380s 240s కదా, 240 60 మిగులుతుంది. అంతే, ఇది ఎంత వస్తుంది అంటే 3.75 × 10⁻⁻² వస్తుందమ్మా. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, 37.5 × 10⁻³ అని రాసుకోవచ్చు, అంటే 37.5 మిల్లీ హెన్రీ అవుతుంది. నెక్స్ట్, రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎఫ్ ఎల్సిఆర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సర్క్యూట్. ఇది డైరెక్ట్ ఫార్ములా కదా, 1/2π√LC. టైం కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సీ సర్క్యూట్ తెలుసు, ఆర్సి. తర్వాత డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లా. యాంపియర్స్ లా యొక్క డిఫరెన్షియల్ ఫార్మ్ ఏంటి, మామూలు ఇంటిగ్రల్స్ లా ఫార్మ్ ఏంటి, B⁻.dl⁻ ఈజ్ ఈక్వల్ టు μ0I కదా, కర్ల్ B ఈజ్ ఈక్వల్ టు μ0J, ఇది డిఫరెన్షియల్ ఫార్మ్. ఇదేంటి ట్రెడిషనల్ యాంపియర్స్ లా, యాక్చువల్గా ఇది తప్పు చెప్పాను కదా. తర్వాత మ్యాక్స్వెల్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ యాడ్ చేశారు, కానీ అది అడగలేదు కాబట్టి ఇక్కడ డిఫరెన్షియల్ ఫార్మ్ అన్నప్పుడు కర్ల్ B ఈజ్ ఈక్వల్ టు μ0J అని చెప్పొచ్చు, కర్ల్ B ఈజ్ ఈక్వల్ టు μ0J. తర్వాత పాయింటింగ్ వెక్టార్ ఇందాకే రాశాను కదా, S ఈజ్ ఈక్వల్ టు E×H, లేకపోతే 1/μ E×B. సో E×H కరెక్ట్ ఆప్షన్ అమ్మా. జస్ట్ ఒక నిమిషం అమ్మా. ఓకే చూడండి, ఆల్ఫా వాల్యూ ఆఫ్ ఎ గివెన్ ట్రాన్సిస్టర్ 0.99, దాని బీటా వాల్యూ, ఇది రిలేషన్షిప్ తెలుసు కదా ఆల్ఫాకి బీటాకి. ఓకేనా, బీటా ఈజ్ ఈక్వల్ టు α/1 - ఆల్ఫా కదా, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. 0.99/1 - ఆల్ఫా అంటే 0.01 కదా, సో 99/1. సో ఆన్సర్ ఎంత, 99. రిపిల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, ఇది పొద్దున్న అన్నాను కదా, రిపిల్ ఫ్యాక్టర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి అయితే ఎక్కువ ఉంటుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి తగ్గుతుందమ్మా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఎంత అని చెప్పాను, 1.21 అని చెప్పాను, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి 0.48.
ఎఫిషియన్సీ ఎంత చెప్పండి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ది? 81.2 సార్. పొద్దున్న మీకు ఒక ఇమేజ్ కూడా పెట్టుంటాను కదా, అందులో ఆర్ఎంఎస్ వాల్యూ, యావరేజ్ వాల్యూ అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపారిజన్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ నెక్స్ట్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అని ఇవి చాలా ఉంటాయి. అవి ఇంకా 4 డయోడ్స్ వాడతారు, కానీ మనకి ఎక్కువ అడుగుతుంది హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా? మరి నేను ఇక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ 6 or 7కి నేను లింక్ పెడతాను, కనెక్ట్ అవ్వండి. ఓకే సార్.